Hello all, welcome back to our channel. So students, in this video we will discuss compensation management unit 1 2 marks explanation. Basically long చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తది, బట్ బ్రీఫ్ గా ఒక క్విక్ రివిజన్ కోసం అనేది 2 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మీరు లాంగ్ చదువుకుంటే ఇప్పుడు ఏవైతే ఈ వీడియోలో జస్ట్ నేను షార్ట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఇవన్నీ వచ్చినట్టే అనిపిస్తుంది. ఓకేనా, 2 మార్క్సే కాబట్టి ఎగ్జామినేషన్లో 5 to 6 లైన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కాంపెన్సేషన్. సో కాంపెన్సేషన్ అనేది 2 మార్క్స్ కడే ఛాన్స్ ఉంది. అసలు కాంపెన్సేషన్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ది మిల్కోవిచ్ అండ్ న్యూఫ్మ్యాన్, ఈ కాంపెన్సేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫర్మ్. ఓకేనా, అండ్ అ టాంజబుల్ సర్వీసెస్ వేర్ అ ఎంప్లాయీస్ రిసీవింగ్, అంటే కంటికి కనిపించే సర్వీస్ కానీ అడిషనల్ బెనిఫిట్స్ కానీ ఒక ఎంప్లాయీ రిసీవ్ అవుతే బికాస్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్, దట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్. రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడాన్ని కాంపెన్సేషన్ అంటాం. ఓకేనా, అడిషనల్ బెనిఫిట్స్ వేర్ అ ఎంప్లాయీ ఈజ్ రిసీవింగ్, ఓకేనా, for his employment is called compensation. Next one వచ్చేసి who are the stakeholders of compensation అంటున్నాడు. సో 2 మార్క్స్కి మీరు జస్ట్ సైడ్ హెడింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. లైక్ ఆర్గనైజేషన్, ఎంప్లాయీస్, మేనేజర్, లేబర్ మార్కెట్, స్టేట్, కస్టమర్స్, ట్రేడ్ యూనియన్స్ అని జస్ట్ మీరు ఇలా సైడ్ హెడింగ్స్ పెడితే సరిపోతుంది. దాని లోపల మళ్ళీ మీరు ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ బుక్లో 4 మార్క్స్ ఆన్సర్ లాగా ఇచ్చారు, కానీ 2 మార్క్స్కి జస్ట్ సైడ్ హెడింగ్స్ పెడితే సరిపోతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ బేస్ పే. ఇది కూడా మనం లాంగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాము? బేస్ పే అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ, ఫిక్స్డ్ వేజ్. ఇందులో ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి నేను 10,000 శాలరీ అని చెప్పిన, ఎవ్రీ మంత్ తను టార్గెట్స్ని ఫినిష్ చేసినా చేయకపోయినా తనకి 10,000 అనేది శాలరీ కానీ వేజ్ కానీ ఫిక్స్డ్. దట్ ఈస్ ద కాల్డ్ బేస్ పే. నెక్స్ట్ వన్, రైట్ అబౌట్ ఫెయిర్ వేజెస్. ఫెయిర్ వేజెస్ అంటే ఏంటి? ఒక వర్కర్ తన వర్కింగ్ ఎంతైతే వర్క్ చేస్తారో ఆ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఫెయిర్ఫుల్గా, అంటే బయాస్గా కాకుండా నిజాయితీగా వాళ్ళకి వేజ్ ఇవ్వడంని ఫెయిర్ పే అని అంటాం. ఓకేనా, సో డిస్క్రిమినేషన్ కానివ్వండి, బయాస్డ్గా ఉండడం కానివ్వండి, పర్ఫార్మెన్స్ ఎంత మంచిగా చేసినా కూడా వేజెస్ ఎక్కువ పెంచకపోవడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఫెయిర్ వేజెస్ ఈజ్ ద థింగ్ వర్కర్ ఇన్ ద సేమ్, ఒక పర్సన్ ఎక్కువ కష్టపడుతున్నాను అంటే 100% మీరు ఆ కష్టానికి తగ్గిన వేజ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఫెయిర్ వేజ్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్టెన్స్ థియరీ. ఈ సబ్సిస్టెన్స్ థియరీ అంటే ఏంటంటే డేవిడ్ రికార్డో ఈ సబ్సిస్టెన్స్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే ఏంటి? వేజెస్ ఆర్ జనరలీ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ such that they provide a minimum living to the workers with the basic needs of satisfied. సో ఇది ఏం చేస్తుంది అని అంటే వర్కర్స్ యొక్క బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేయనీకే ఈ సబ్సిస్టెన్స్ థియరీ అనేది రేస్ అయ్యింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేసే ప్లేస్లో డ్రింకింగ్ వాటర్ పెట్టడం కానివ్వండి, రెస్ట్ రూమ్స్ పెట్టడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిమం బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫుల్ఫిల్ చేయనికే ఈ సబ్సిస్టెన్స్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ గుడ్ కాంపెన్సేషన్ సిస్టమ్. ఒక గుడ్ కాంపెన్సేషన్ సిస్టమ్ ఉండాలి అని అంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ అనేది అది ఫాలో అవ్వాలి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ ఎఫర్ట్స్కి, అంటే వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తించి వాళ్ళకి రావాల్సిన వేజ్ అనేది 100% ఇవ్వాలి. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఫెయిర్ వేజ్. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ అనేది ఎంప్లాయీస్కి మధ్యలో నీట్గా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ షుడ్ బి బిల్ట్ ఇన్ అ ఎంప్లాయీ అండ్ ద మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం టు టైం శాలరీస్ ఇవ్వడం కానివ్వండి. ఓకేనా, ఏవైతే బెనిఫిట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేస్తేనే ఆ కాంపెన్సేషన్ సిస్టమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. గుడ్ కాంపెన్సేషన్ సిస్టమ్ అనేది అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనిట్
1 2 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. సో ఇట్లా జనరల్గా రాయడానికి ట్రై చేయండి, 2 మార్క్స్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి, ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and share with all your friends and groups. Okay, all the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.